నెల్లూరు జిల్లాలో గత 5 ఏళ్ల క్రితం అప్పటి ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో తమ పురాణవాస గ్రామానికి శ్రీకారం చుట్టిన వైసీపీ ప్రభుత్వ హయాంలో కాకాని కర్కోటకంగా వ్యవహరించి అడ్డుకట్ట వేయడంతో ప్రతి ఏటా అనేక రకాల ఇక్కట్లు గురి కావాల్సి వస్తుంది. కండలేరు జలాశయ ముంపు గ్రామమైన రేగడపల్లి వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కండలేరు జలాశయంలో 55 టీఎంసీలు నీరు నిల్వ చేసిన ప్రతిసారి రేగడపల్లి గ్రామం చుట్టూ నీరు చేరడం, గ్రామమంతా ముంపు గురి కావడం వంటివి జరుగుతుండటంతో ఆనాటి తెలుగు గంగ అధికారులు స్పందించి ముంపు గ్రామంగా ప్రకటించి నష్టపరిహారం కూడా చెల్లించారు. కానీ ఏళ్లు గడుస్తున్నా ఇంటి స్థలాలు వ్యవహారంలో అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. మా ఊరు రాగడపల్లి వద్దినేని పెంచల నాయుడు. మాకు ఈ డబ్బులు ఇచ్చి ఇళ్లకు చాలా సంవత్సరాలు అయింది. ఇప్పుడు ప్లాట్ల మధ్యలకు చాటగుట్ల పునరావాస కేంద్రం కల్పించాను. అవి ఎరకు మంజూరు కాలేదని దానికి మేము వెళ్ళలేకుండా. గ్రామం. నా పేరు పత్తిపాటి వెంకటత్వం నాయుడు. మా ఊర్లో ఇప్పటికి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు డబ్బులు ఇచ్చి ఇప్పటికి ఎవరు వచ్చిన దాతలు లేరు. తెలుగుదేశం ఉండగా మాకు చాటగుట్టలో ప్లాట్లు తయారు చేశారు. అవి ఆ రోజు పట్టాలు ఇస్తామని చెప్పి ఈ కాగిపోయింది. అంతలేక మళ్ళీ వైసీపీ వచ్చింది. ఆ నుంచి గోవర్ధన్ రెడ్డి నీకుండా చేసిండు. అప్పటి ఆ నుంచి మేము ఇబ్బందులు పడుతున్నాము. ఇప్పుడు మాకైనా ఎమ్మెల్యే దయచేసి మా ప్లాట్లు ఇప్పించేసి మమ్మల్ని ఆ నుంచి పంపిస్తే మంచిది. మా ఊరు చూస్తే రోడ్లు లేవు, మాపులు చూస్తే దోమలు, ఊళ్ళోకి పాములు వస్తుండే, నానా ఇబ్బంది అవుతుంది. బాల్యంతలతో సహా ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి కలెక్టర్ కానీ ఎవరైనా మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుతున్నాం.